యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంది? ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా? రాష్ట్రంలో ఎవరు ఉద్యోగానికి అప్లై చేసినా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక జీవో ఇచ్చిన మేము. అదేవిధంగా 1979లో విద్యా ఉద్యోగం కోసం సమగ్రమైన జీవో అప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో కేవలం మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిండ్రు. ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో 4 ఏళ్ళు అనే నిబంధన పెట్టారు. ఇది ఎంత అసమగ్రం అంటే ఉదాహరణ 2-3 చెప్తాను నేను. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి ఎవరన్నా పోయి గుంటూరులో చదివినరు, విజయవాడలో చదివినరు, లేదా బెంగళూరులో చదివినరు, వాడు నాన్ లోకల్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతే ఇంకోటి ఎవరన్నా పిల్లలు ఇప్పుడు పీజీ ఉంటుంది, ఎంబీబీఎస్ తర్వాత ఏముంటుంది? పీజీ ఉంటుంది. ఎంబీబీఎస్లో నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు? ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ జైపూర్, మద్రాస్ టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు. ఎయిమ్స్ మద్రాస్లో చదివిండి అనుకో మన పిల్లోడు, 5 ఏళ్ళు ఎంబీబీఎస్ మద్రాస్లో చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది? దీని ప్రకారం వరుసగా చివరి 4 ఏళ్ళు ఏడు చదివితే వాళ్ళు లోకల్ అని పెట్టినావు నువ్వు. మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో 15% ఓపెన్ కాంపిటీషన్, దేశంలో ఎక్కడన్నా సీటు కొట్టచ్చు. ఢిల్లీలోనో మద్రాసులోనో ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా? దీని ప్రకారం అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది పోయి విదేశాల్లో చదువుతున్నారు, ఫిలిప్పైనో, చైనా, రష్యాలో పోయి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయి వాపసు వచ్చి నేను తెలంగాణలో పీజీ చేస్తా అంటే మనకు అవకాశం ఉందా? దీని ప్రకారం హీ విల్ బికమ్ నాన్ లోకల్. కొంతమంది మన పిల్లలు కర్ణాటకలో, మహారాష్ట్రలో డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ చదివి బ్యాక్ వచ్చి నేను పీజీకి ఎగ్జామ్ రాస్తా అంటే హీ విల్ బికమ్ నాన్ లోకల్. అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో. రెండవది, ఇప్పుడు కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతారు 4 ఇయర్స్ తర్వాత. నువ్వు లాస్ట్ 4 ఇయర్స్ అంటే ఉండవు కదా నువ్వు. అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా మనం ఇప్పుడు చూడండి, నేను ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళ ఎంబీబీఎస్ అడ్మిషన్స్కు వాళ్ళు అవలంబించే పద్ధతి ఏంది? తెలంగాణది నిన్నటి దాకా ఒక ప్రత్యేక పరిస్థితి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం. 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా విద్యా అడ్మిషన్స్ మనం చేసినాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్, ఇది మొదటి విద్యా సంవత్సరం తెలంగాణ సొంత రాష్ట్రంగా తమ విద్యార్థులకు విద్యా అడ్మిషన్స్ కోసం, ప్రవేశాల కోసం తమ సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే మొదటి అవకాశం ఇవాళ తెలంగాణకు వచ్చింది. నిన్నటి వరకు నీకు లేదు. నిన్నటి వరకు నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానాలనే కొనసాగించినాం. బికాస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళు విద్యా ప్రవేశాల కోసం పాత పద్ధతినే పాటించాలని పార్లమెంట్ చట్టం చేసింది. అందువల్ల నిన్నటి దాకా నీకు అవకాశం లేదు. నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం. ఎందుకు చేసినాం? పార్లమెంట్ సెడ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ 10 years. ఇప్పుడు నీకు అది అవకాశం, ఇప్పుడు అవసరం లేదు. నవ్ యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఇండిపెండెంట్. తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు స్వంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది, మన రాష్ట్రానికి ఉన్నది. దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పారాగ్రాఫ్ను పెట్టినరు, కింది తొలగించిండ్రు. అయితే వెదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈజ్ అప్లయింగ్, మీరు యథావిధిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గతంలో ఉన్నాయన్నీ పెట్టండి. లేదు మేము ఉద్యోగ అవకాశాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు ఢిల్లీకి పోయి సవరణ తెచ్చి మన పిల్లలకు లాభమయ్యేటట్టు 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాం. యూ ఆల్సో డూ దట్ ప్రాసెస్. 8 నెలల ఏం చేస్తుండ్రు మీరు వచ్చి? లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ తమిళనాడు ఎట్లున్నది చూస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తమిళనాడులో చదువుకొని ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమిళనాడు వాళ్ళు అయ్యి ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి తమిళనాడులో. రేషన్ కార్డో, బర్త్ సర్టిఫికెటో, నేటివిటీ సర్టిఫికెటో మేము తమిళనాడు వాళ్ళమని తల్లిదండ్రికి ఉండాలి. పిల్లలు కూడా 6 నుంచి 12 చదివితే వాళ్ళక్కడ ఎంబీబీఎస్ సీటు దొరకడానికి వాళ్ళ అర్హత ఉన్నది. అది తమిళనాడు రాష్ట్రం అట్లా వాళ్ళు తయారు చేసుకున్నారు. కర్ణాటకకు పోతే ఏమంటున్నారు? 7 సంవత్సరాలు కర్ణాటకలో చదువుకొని ఉంటే చాలు. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరుంటే ఇంకా మంచిది. ఒక్కరన్నా కర్ణాటకలో ఉండి ఉంటే వాళ్ళ పిల్లలు కర్ణాటక పిల్లలుగా పరిగణించి వాళ్ళకు ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్ ఇస్తాం. ఇది కర్ణాటక పద్ధతి. కేరళలో ఒక పద్ధతి ఉంది. కేరళలో ఏమంటున్నారు వాళ్ళు?
వాళ్ళ పిల్లలు కేరళలోనే చదువుకొని ఉండాలి, కేరళలో స్థిర నివాసం తల్లిదండ్రులకు ఉండాలి. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు కేరళకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కేరళ పిల్లల్లాగానే చూస్తాము అని కేరళ రాష్ట్రం కూడా తయారు చేసుకున్నది. మరి మనము ఫస్ట్ టైం ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మీరు ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాగ్రాఫ్ పెట్టి మిగతాయి తొలగించారు. దీనివల్లే అప్పుడేముండే 4 ఏళ్ళు ఇక్కడే చదువుకొని ఉండాలి, ఇది ఇంటర్మీడియట్ 9th 10th, లేదా గత 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉన్నా కూడా నువ్వు లోకల్గా ఎలిజిబిలిటీ అవకాశం ఉండేది. ఇవన్నీ గమనించాలి కదా. పోనీ పీజీ అడ్మిషన్స్ రేపు మరి పీజీలో ఎట్లా? నువ్వు ఎంబీబీఎస్లో నీట్లో ఇతర పక్క రాష్ట్రంలో చదివి వస్తే నీ పీజీలో మన సీట్లు అసలు ఈ పిల్లలకి పీజీలో తెలంగాణలో చదువుకోవడానికి అర్హతనే కోల్పోతారు. ఇక ఎంబీబీఎస్ బయట చదివితే తెలంగాణలో మన తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడన్నా చదివితే వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు. ఆ రోజు ఉన్న రూల్స్లో దీంతో పాటు కింద 1, 2, 3, 4 దెర్ ఆర్ 4 ఆప్షన్స్. కానీ మీరు ఒక్క ఆప్షన్ పైది మాత్రం పెట్టి కింది తీసి పడేసిండ్రు. అంటే ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, పిల్లల భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ఆలోచన లేకుండా పోయింది. అయినా ఇది ఒక మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చేసినారు మీరు. టోటల్ స్టేట్ యాజ్ ఎ హోల్ విద్యా ప్రవేశాల కోసం ఈ రాష్ట్రంలో స్థానికతను ఎలా నిర్ధారిద్దాము అనడానికి ఒక ప్రణాళిక ఉండాలనే వద్దా రాష్ట్రానికి? ఏం చేయాలి రాష్ట్రము? చీఫ్ సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఒకరిద్దరు వైస్ ఛాన్సలర్ని పెట్టి ఒక కమిటీ వేసి దీన్ని స్టడీ చేసి పక్క రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నాయి, నిన్నటి వరకు ఉన్నది ఏంది, రేపు మన పిల్లలకు మేలు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ లాగా ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దాన్ని పరిశీలించి జిఐడి నుంచి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అది ఏ యూనివర్సిటీకైనా, ఇంజనీరింగ్కైనా, మెడిసిన్కైనా, లాకైనా ఇట్ విల్ బికమ్ ఏ కామన్ రూల్ ఫర్ అడ్మిషన్స్. కానీ మీకు అసలు ఈ గవర్నమెంట్ నడిపే విధానం మీద మీకు ఇంకా అవగాహన రావడం లేదా? గవర్నమెంట్ను ఎట్లా నడపాలో మీకు తెలవడం లేదు. ఈజ్ ఇట్ ద వే? ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్ ఉండాలి. మెడికల్ కోర్ట్ ఇప్పుడు ఎవరిని వాళ్ళు ఇస్తారా? మెడికల్ అడ్మిషన్స్కి మీరు ఇచ్చేస్తారు. ఇది కూడా అంతా తలా తోక లేకుండా, ఒక సరి అయినటువంటి విధానం లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాన్ని పెట్టి ఒక ఆప్షన్ని పెట్టి మిగతా 2 ఆప్షన్స్ తొలగించి సింపుల్గా మీరు మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చిండ్రు. దీనివల్ల మన పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది రేపు మెడిసిన్లో.